అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. ఎక్కడికొచ్చామో కనుక్కోండి. పొన్నూరు ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చేసామండి. మా వారికి క్షౌరం చేయించుకునే అలవాటు లేదండి. 6 నెలలకొకసారి వెంట్రుకలు పెరగగానే కాకాణి అయినా, అమరావతి అయినా, వైకుంఠపురం అయినా, ఇలా పొన్నూరైనా సరే, కోటప్పకొండ అయినా సరే, ఇలా గుంటూరు చుట్టుప్రక్కల దేవాలయాలకు వెళ్ళేసి తలనీలాలు సమర్పించుకుంటారనమాట. అదొక అలవాటుగా మేము చేసుకున్నామండి, క్షౌరం చేయించుకోకుండా. శ్రావణ మాసం కదా, అందుకోసమని పొన్నూరైతే ఆంజనేయ స్వామి వారికి తలనీలాలు సమర్పించుకుందామని దేవాలయంలోకి అడుగు పెడుతున్నాం అనమాట అండి. అయితే హనుమంతుని ఆలయాలలో ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది కదండి. తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో, పుణ్యక్షేత్రాల్లో చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం పొన్నూరు ఆంజనేయ స్వామివారి దేవాలయం అండి. ఈ ఆలయంలో 24 అడుగుల ఎత్తులో 12 అడుగుల వెడల్పుతో ఏకశిలా విగ్రహంపై కొలువైన ఆంజనేయ స్వామివారి దర్శించుకొనుటకు భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారండి. స్వామివారి ముందు నిలబడి తిలకించాలంటే తల పైకెత్తి చూడాల్సిందేనండి. కుడి చేతితో అభయమిస్తూ భారీగా ఉండే ఆంజనేయ స్వామివారు ఎంతో అద్భుతంగా ఉంటారు. శిరస్సున ఆభరణాలతోటి, వెండి నేత్రాలతోటి, నుదుటన వెండి తిరునామాలతో స్వామి అంత అద్భుతంగా దర్శనమిస్తారు మనకు. ఈ స్వామివారిని పూజించాలంటే మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి స్వామివారిని నిత్యం పూజలు చేస్తూ ఉంటారండి పూజారులు. ఆకు పూజ ఇక్కడ ప్రత్యేకంగా చేస్తారండి. మంగళ, శని, ఆదివారాల్లో ఈ ఆకు పూజ చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారనమాట. ఈ వీరాంజనేయ స్వామి ఆలయంలో 6 ఉపాలయాలు ఉన్నాయండి. అందులో ఒకటి సహస్రలింగేశ్వర ఆలయము, కాలభైరవ గుడి, దశావతారాలు, విష్ణుమూర్తి ఆలయం, స్వర్ణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, గరుత్మంతుని గుడి కూడా ఉన్నదండి. పూర్వం పొన్నూరును స్వర్ణపురి అని పిలిచేవారటండి. తరువాత స్వర్ణపురి తమిళనాడు పరిపాలనలోకి వెళ్ళిందనమాట. అప్పుడు ఈ ఊరిని పొన్నూరు అని పిలవడం ప్రారంభించారట. తమిళంలో పొన్ను అంటే బంగారం అని అర్థం అనమాట అండి. పొన్ను ఊరు అంటే స్వర్ణపురి అనే అర్థం వస్తుందన్నమాట. ఈ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరికను నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి. తమ కోరిక తీరిన వెంటనే 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని సేవిస్తారట. స్వామివారి ఆలయంలో ప్రక్కనే అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుందంటండి. సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్ళిన హనుమంతుడు లంకను పరిశీలించి తమ జాడ తెలుసుకుంటారు, సీతాదేవి యొక్క జాడను తెలుసుకుంటారనమాట. అయితే రావణాసురుడు స్వామిని బంధించే ప్రయత్నం చేయగానే లంకకే నిప్పంటించి వచ్చేసేస్తారు ఆంజనేయ స్వామివారు. ఈ శ్రీరాముడి వద్దకు వచ్చేసి సీతమ్మ జాడను వివరిస్తారు ఆంజనేయ స్వామివారు. అంతట సంతోషించిన శ్రీరామచంద్రుడు ఆగ్రహంగా ఉన్న ఆంజనేయ స్వామిని తమలపాకుల మాలతో చేసిన దండను సత్కరిస్తారంట వేసి. ఆ తరువాతనే ఆంజనేయ స్వామివారికి ఆ ఆగ్రహం చల్లారిందని పురాణాలు చెప్తున్నాయండి. దీంతో స్వామివారికి ఆకుపూజలు చేయిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారనమాట. ఈ ఆలయంలో ఉన్న మహిమాన్వితమైన ఆంజనేయుడు గ్రహపీడలను, దుష్టశక్తులను తొలగిస్తారని భక్తుల విశ్వాసం అనమాట అండి. ఈ స్వామివారికి దివ్య మంగళకరమని చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. ఈ ఆలయం గుంటూరుకు దక్షిణాన 31 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అద్భుతమైన 24 అడుగుల ఎత్తున వీరాంజనేయ స్వామివారు మనకి దర్శనమిస్తారనమాట. 5.5 ఎకరాల విస్తీర్ణంలో 7 ఆలయాలు కొలువైన చిన్న కాశీ అయిన పొన్నూరు ఒకసారి అయినా దర్శించుకోవాలని భక్తులందరూ కోరుకుంటారండి. కొన్ని ప్రదక్షిణాలతో కోరిన కోరికలు తీర్చి అతి శక్తివంతమైన దైవం ఈ ఆంజనేయుడు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశం అంతా రామభక్త హనుమంతుడికి గ్రామానికి ఒక గుడి ఉంటుంది కదండి. ప్రతి చోట భారీ సంఖ్యలో భక్తులు ఉంటూనే ఉంటారు.
మనం నమ్మి కొలిచామనుకోండి, పిలిచే దైవంగా భక్తుల యొక్క అపార నమ్మకం. ఆరాధిస్తారు, కొలుస్తారు, పూజిస్తారు. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళామనుకోండి, 1940లో తయారవటం మొదలుపెట్టిన ఈ ఏకశిలా విగ్రహాన్ని అత్యంత వ్యయప్రయాసలతో 1950 నాటికి పూర్తి చేశారటండి. 24 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొన్నూరు తరలించారట. అయితే స్వామివారిని ప్రతిష్ఠించేందుకు అవసరమైన ద్రవ్యం లేకపోవడంతో 1969 వరకు స్వామివారి విగ్రహాన్ని బల్లపైనే ఉంచారట. 1969లో జగన్నాథ స్వామివారి అమృత హస్తాల మీదుగా స్వామివారికి ప్రతిష్ఠ జరిగిందటండి. అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమంతుడిని సేవించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూనే ఉంటారండి. ఇక ఈ నందీశ్వరుని చూస్తే కైలాసం నుంచి దిగి వచ్చి కొలువై ఉన్నారా, కూర్చుండిపోయారా ఇక్కడ అని అనిపిస్తూ ఉంటుందండి. భారీ నంది విగ్రహం అన్నమాట. చూడటానికి 2 కళ్ళు చాలలేదు, ఆయన దగ్గరే కూర్చోవాలనిపించింది నాకైతే. చూసారా, తనివి తీరా తన్మయత్వంతో స్వామివారిని కళ్ళతోటి అలాగే వెనక పిరుదుల పైన తల ఆంచి ఎంతో సేద తీర్చుకున్నాను స్వామివారి దగ్గర. ముందు నందీశ్వరుని దర్శనం చేసుకోవాలి కదా, పరమేశ్వరుడి దర్శనాన్ని కోసం ఎంత తన్మయత్వం పొందానో, ఎంత ప్రేమ పొందానో ఆ బంగారు తండ్రి దగ్గర. స్వామి ఎంత చక్కగా కొలువై ఉన్నారో, కూర్చున్నారు. దాదాపు పైన టాప్కి స్లాబ్కి అందుకున్నట్లున్నారండి స్వామివారు. నేను ఎక్కడ ఇంత శిలా విగ్రహాన్ని కాకాణిలో కూడా చూడలేదు, ఎక్కడా చూడలేదండి. ఇంత నందీశ్వరుణ్ణి నా కళ్ళు చెమర్చాయన్నమాట. ఎంత సంతోషించానో, ఆనందంతో ఉన్నాను, తబ్బి ఉబ్బిపోయానమాట. అసలుకి ఆనందాశ్రువులు వచ్చేసాయన్నమాట అండి. ఎంత సంతోషించానో ఈ నందీశ్వరుణ్ణి చూడగానే కడుపు నిండిపోయినట్లు అనిపించింది. కైలాసంలో ఉన్నానో అనిపించేలా ఉన్నదండి. ఎంత చెప్పినా వర్ణనాతీతం అనమాట ఈ నందీశ్వరుడు గురించి. ఎంతసేపు తనివి తీరా చూసుకున్నానో, వీడియో తీసుకుంటూ కూడాను ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడు ఈ నందీశ్వరుడు. వెనక చూసారా ఎంత చక్కగా ఉన్నాడో కొలువైపోయి. ఆ శిల్పి కైలాసానికి వెళ్ళి ఉంటాడండి. ఈ నందీశ్వరుని అంత చక్కగా చెక్కాడనమాట ఆ మహానుభావుడు, ఆ బంగారు తండ్రి, ఆ శిల్పి అనే ఆయన. చూసారా ఎంత చక్కగా ఉన్నాడో నందీశ్వరుడు. ఇక ఆ తర్వాత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారు అనమాట. చూసారా, ఒక్కొక్క దేవతామూర్తులు ఈ విధంగా కొలువై ఉన్నారు, ప్రతిష్ఠింపజేశారు. కన్నుల పండుగగానే ఉన్నదండి. దేవాలయం చుట్టూ తిరిగి చూస్తున్నంటే ఒక దేవతామూర్తిని చూసి మరొక దేవతామూర్తిని చూడటానికి 2 కళ్ళు చాలేదండి. అంత చక్కగా ఉన్నారన్నమాట. భగవంతుడు ఇక్కడే కొలువై ఉన్నాడా అనిపించేసింది. ఇగోండి శివలింగాలు చూసారా, ఎన్నో తెలియవండి, ఎన్ని శివలింగాలను ప్రతిష్ఠింపజేశారనమాట. ఈ విధంగాను పూర్వీకులు ఎంత భక్తి శ్రద్ధలతోటి ఆ భగవంతుడిని ధ్యానం చేశారు, ఎంత లీలాగా ఉన్నదో. త్రేతాయుగము, ద్వాపరయుగము, కృతయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగము, ఈ విధంగా 4 యుగాలు కదా. కృతయుగం వచ్చేసరికి మన సత్యయుగం అంటారు. కృతయుగంలో భగవంతుడిని నామస్మరించుకుంటేనే చాలు అని అనుకుంటారు. అలాగే ద్వాపర యుగంలో భగవంతుడిని హోమాలు, యజ్ఞాలు అవన్నీ జరుపుతూ ఉండేవాళ్ళు. కృతయుగము, త్రేతాయుగము, అలాగే ద్వాపరయుగము, కలియుగము. కృతయుగము భగవంతుడితోటి మాట్లాడుతూ అన్ని లోకాలు, సర్వలోకాలు తిరిగేవాళ్ళటండి. అలాగే త్రేతాయుగం రామావతారం, అక్కడ త్రేతాయుగంలో రాముడు జన్మించటము, సీతాదేవిని రావణాసురుడు అపహరించటము, ఈ విధంగా ఆ త్రేతాయుగం శ్రీరామావతారం. ద్వాపరయుగం కృష్ణావతారం. ఇక కృష్ణ యొక్క మాయలు, లీలలు, కృష్ణ భగవానుడు అన్నీ కూడా మనకి చూస్తాము. ఇక తర్వాత కలియుగం. ఈ కలియుగంలో భగవంతుడి యొక్క నామము స్మరిస్తే చాలు, ఒక్క క్షణం కన్నులు మూసుకుంటే చాలు. ఇక్కడ పరమేశ్వరుడు నాకు ఒక్క నిమిషమే కటాక్షించాడండి, కనిపించాడు. ఇక వీడియో పని చేయలేదన్నమాట. నాకు వెంటనే అనిపించింది మహాదేవుడు ఇక్కడ కొలువై ఉన్నాడు అనిపించింది. ఎంతసేపు నేను తన్నుకున్నాను, ఆ వీడియో అసలు రాలేదండి నాకైతే. ఇక్కడ అమ్మవారు చూసారా ఎలా కొలువై ఉన్నారు. చక్కగా జగన్మాత జగజ్జన్ని లోకపాని బంగారు తల్లిని కన్నులారా వీక్షించుకోండి. ఇదిగోండి ఇక్కడ స్వామివారు చూసారా ఎలా కొలువై ఉన్నారు. ఎక్కడ చూసిన దేవతామూర్తులు
అలా కొలువైపోయి మనల్ని ఆ విధంగా దీవెనలిస్తూ కూర్చున్నారనమాట. ఇక నందీశ్వరుని మళ్ళీ ఒక్కసారి దర్శనం చేసేసుకొని వచ్చేసానమాట. ఇక్కడ రాహుకేతువులకి అన్నిటికీ కూడా ఇక్కడ పూజలు పునస్కారాలు అవన్నీ జరుగుతాయటండి. ఇక్కడ వచ్చేసేసి ఇంక దేవాలయ ప్రాంగణం అంతా ఎంతో విశాలంగా ఉన్నదండి. మొత్తం కూడాను చాలా పెద్దదనమాట. ఇక తర్వాత నవగ్రహాల ఆరాధన, ఆ విధంగా పూజలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయంటండి. ఇక ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మా వారి తలనీలాలు సమర్పించుకుని తల స్నానాలన్నీ చేసి నేను 3 కత్తెరలు ఇచ్చేసానండి. తర్వాత శ్రావణ మాసం కదా, ఎంతో శుభప్రదమైన మాసం కదా. ఇక ఈ మాసంలో మాకు తలనీలాలు పొన్నూరు ఆంజనేయ స్వామి వారికి సమర్పించుకున్నాం అనమాట అండి. శనివారం రోజు వెళ్ళాం అనమాట. ఇదిగోండి స్వామివారు చూసారా ఎంత చక్కగా ఉన్నారు. 24 అడుగుల ఎత్తుతో 12 అడుగుల వెడల్పుతోటి స్వామివారు చూసారా ఎంత చక్కగా సాక్షాత్కరింపబడ్డారో, ఎంత చక్కగా కన్నులో పండుగ చేస్తున్నారు, మనకి ఎంత చక్కగా దర్శనమిస్తున్నారో. ఒక్కసారి దర్శనం చేసుకోండి. త్వరగా వీడియోనైతే తీసి నేను త్వరగా ఫోన్ని బ్యాగ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఫోన్లో లాక్కుంటారేమోనని చెప్పేసి. ఇక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక గరుత్మంతుల వారి దగ్గరికి వెళ్తున్నామండి లోపలికి. ఈ బయట అయితే విష్ణుమూర్తి తండ్రి, భూదేవి తల్లి, అలాగే లక్ష్మీదేవి తల్లి ఇలా కొలువై ఉన్నారనమాట. ఈ స్వామివారు కూడా సుమారు అలాగే అంతలోనే ఉంటారు. ఏకశిలా విగ్రహం పైన ఇలానే కొలువై ఉంటారండి. గరుత్మంతుల వారు కూడా చూడటానికి 2 కళ్ళు చాలేదనమాట, అంత చక్కగా ఉన్నారు. ఇదిగోండి స్వామివారు చూసారా ఎంత చక్కగా ఉన్నారో. గరుత్మంతుల వారు, ఆంజనేయ స్వామివారు కూడాను, ఇద్దరు కూడాను. ఇక మేమైతే ఇక అక్కడ పిల్లల చేత వీడియో ఫోటోలు అవి తీపించుకున్నామండి. ఈ 24 అడుగుల ఎత్తు అంటే 12 అడుగుల వెడల్పు అంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు కూడా 26, 27 అడుగులు ఎత్తుండేవారటండి. 18 అడుగులు తల్లి సీతాదేవి తల్లి ఉండేవారటండి. అంత విగ్రహ రూపంతో ఉండేవారట. అలాగే ఈ విగ్రహాలను కూడా అలా చేపించారనుకుంటాను. ఆ రోజులు ఆ పూర్వం రోజులు గుర్తొచ్చేలా ఉన్నారు కదండి స్వామివారు. ఇక్కడైతే స్వర్ణ వెంకటేశ్వర స్వామి వారిని, అలాగే లక్ష్మీదేవి తల్లిని, గోదాదేవి తల్లిని దర్శించుకోండి. చక్కగా కొలువై ఉన్నారనమాట. పొన్నూరు ఆంజనేయ స్వామి అంతా దేవాలయం అంతా 12.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నారండి స్వామివారంతా కూడా, దేవాలయం అంతా కూడా. ఇక మేమైతే దర్శనం చేసుకున్నాను, మీకు దర్శనం చేయించానమాట. ఇక ఈరోజు వీడియో ఇదేనండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. సెలవు, నమస్కారం అండి.